హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ హైలైట్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్లో అండ్ ఇంట్రోలో చూసేసి ఉంటారు కదా, బర్త్డే వ్లాగ్ అండి. ఈరోజు మేము అంటే పిల్లలు, మా ఆయన పేరు వచ్చేసి తిలక్ అండి. నేను కిట్టు అని పిలుస్తాను. ఇప్పటి నుండి వ్లాగ్స్ మధ్యలో ఎక్కడైనా నేను కిట్టు అని నేను పిలిస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నేను పిలిచినప్పుడు ఈ కిట్టు ఎవరు అనుకుంటారని చెప్తున్నాను. సో కమింగ్ టు ది వ్లాగ్, పార్టీకి నేను, పిల్లలు, కిట్టు అండ్ మమ్మీ డాడీ వెళ్ళాము. పార్టీ వచ్చేసి మా చెల్లి వాళ్ళ సిస్టర్‌ఇన్‌లా అంటే ఆడపడుచు వాళ్ళ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే అండి. ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మీరే చూస్తారుగా ఎలా ఎంజాయ్ చేశారో. నెక్స్ట్ ఇక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఫన్నీగా ఉంటుందని చిన్న చిన్న స్నిప్పెట్స్ రికార్డ్ చేశాను, చూడండి. అంటే ఎలా ఉంటాయి ఒకసారి విందామా? నాకు తెలిసి ఒక పాట చెప్తున్నాను. ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్ లో. నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోగా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఈ పాట హాయిగా వల్ల ఉందా? కొద్దిగా బీట్ యాడ్ అయింది అనుకోండి. ఈ పాట ఎలా తయారు చేస్తారంటే, నీ కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పుసుకో. నెల్లూరి నెరజానా. నందమూరి బాలకృష్ణ గారి కంటాను అనుకరిస్తున్నా. రేయ్ అంచన వెయ్యడానికి నువ్వే మన పోలవరం డ్యామా పట్టిసీమ తోమ పిల్లగాలువా. ఒక మాట మీరంటేది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవం. ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దూకితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కిపారు తొక్కుతా. లెఫ్టా రైటా డాబా బాటమా ఎటు నుంచి రైకుతో కోకినా కొడక ఇంచి బాడీ మిగలదు. సరే మాట్లాడు, నువ్వు మాట్లాడు. హలో ఓహో ఆహా నేను చాలా మంచివాడిని, నేను అత్తగాడిదని. ఇది కరెక్టే. ఇక్కడ స్టేజ్ మీద రెడ్ ఫ్రాక్ లో ఉంది మా పాపనే. గేమ్ ఆడింది, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. బై ద వే హోస్ట్ బనానా అంది మా పాపనే. నువ్వేంటి ఒకటే పొజిషన్ లో ఉన్నావు? మీరు ఏదైనా అడగండి, నేను నా పొజిషన్ ఇది అన్నట్టుంది. సరే ఎనీహో, మనం బనానా కాదుగా, ఆటలు అట్టిపండి కాదుగా. రెడీ ఫర్ లిజనింగ్ మీ? ఓకే, రెడీ, గో. 1 2 3. స్మాల్ బిగ్, స్మాల్ బిగ్. చాలా జాగ్రత్తగా. ఓకే, రెడీ, 1 2 3 గో. పాపం కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ గేమ్ సాంగ్ పెట్టి సడన్ గా స్టాప్ చేస్తే స్టాచ్యూ అవ్వాలి. పాపం ఆడింది కానీ పోయింది. అండ్ ఇక్కడ సాంగ్ పెడదాం అనుకున్నాను కానీ అంటే మళ్ళీ కాపీరైట్ పడిద్దని మ్యూజిక్ పెట్టాను. కొంచెం బోర్ అనుకోకుండా చూసేయండి. ఏం కనపడుతుందిరా? ఓకే, మ్యూజిక్. కనుక్కోలేదు ఇందాక. నీ పేరేంటమ్మా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? ఓకే, నీ పేరు? ఓకే, నీ పేరు? మీరు నలుగురు అవుటమ్మా, మాట్లాడుతూ అవుతూ. ఓకే, మీరు సైడ్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు ఎవరు విన్నారు అవుతారో. నువ్వు మాట్లాడలేదు కదా. నీ పేరు? ఇప్పుడు అవుట్. మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో మీకు పాప ఈ గేమ్ కూడా ఇలా అవుట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మ్యాజిక్ షో స్టార్ట్ అయింది. సో బాగుందిలే కొంచెం అని చెప్పి చిన్న చిన్న స్నిప్పెట్స్ లాగా రికార్డ్ చేశాను, అవి యాడ్ చేశాను, చూడండి.
కొంచెం వెనక్కి కూర్చొని తీసా కదా వీడియో, ఎందుకంటే ఫ్రంట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని చెప్పి కొంచెం వెనక్కి కూర్చొని వీడియో తీసాను. మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి క్లియర్గా చెప్తున్నాను. చిన్న టిష్యూ పేపర్ ఒకటి అంటించి ఆ బాక్స్లో పెట్టారు. అది ఓపెన్ చేశాక పామైంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గేమ్ ఆడాను చూడండి. ఫుల్ ఫన్గాను కామెడీగా ఆడాను. అంటే నేను కూడా ఇలా ఆడతానా అని చెప్పి నాకే తెలీదు, అలా ఆడాను. చూడండి ఒకసారి. నా పక్కన ఎల్లో శారీలో నుంచింది తనే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు. అనుకుంటా అవతల బెలూన్స్ పగల కొట్టాలి, పగిలిపోయిన వాళ్ళు సైడ్కి వచ్చాయి. మళ్ళీ రౌండ్ అప్ అయ్యండి మేడం, నేను మ్యూజిక్ వేస్తా, పగిలిపోయినా దయచేసి పగిలిపోయిన వాళ్ళు సైడ్కి వచ్చాయండి. మీకు ఏమైనా రాకూడదు. వీడియో కొంచెం షేకీగా ఉంటుంది, ఏమనుకోమాకండి. మా బాబు తీశాడు, తనకిచ్చి ఫోను నేను పైకి ఎక్కాను, అందుకని వాడు తీశాడు. కొంచెం అడ్జస్ట్ చేసి చూసేసేయండి. ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఒక అమ్మాయి బెలూన్ పగలగొట్టాం కదా, తను ఎవరో నాకు తెలియదు. కానీ మిగతా ఇద్దరు మా చెల్లి వాళ్ళ ఆడపడుచాను, వాళ్ళ చెల్లి అంటే ఆడపడుచు వాళ్ళ చెల్లి. అయితే వాళ్ళిద్దరూ నేను కలిసి అమ్మాయి అనుకోకుండా పగలగొట్టాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము ముగ్గురం ముందే అనుకొని అలా అందరి పేల్చేసాం అనుకున్నారు. కానీ నో అండి, అనుకోకుండానే పగలగొట్టాము. అండ్ నాకు లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం ఊపు వచ్చి ఫైర్గా వదింది పగలగొట్టేయాలి. లహరి అంటే తను వదిన వాళ్ళ చెల్లి, వాళ్ళిద్దరిది కూడా మనమే పగలు కొట్టేయాలని చెప్పి కొంచెం ఊపు వచ్చింది. కానీ చూడండి మనం గెలిచామో లేదో మీరే. ఇక్కడ చూసే వాళ్ళకి నాకు అందరికీ మా వదింది పగిలిద్దా నాది పగిలిద్దా అని ఆత్రంగా ఉంది. లాస్ట్కి పాపం మా వదిలిదే పగలగొట్టాను నేను. ఇంకెక్కడ మేమిద్దరమే మిగిలాం అనమాట. అయితే కేక్ కటింగ్ ఇంకా అప్పటికి అవ్వలేదు. ఈ ప్రోగ్రామ్ అయ్యాక కేక్ కటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. కేక్ కటింగ్ లేట్ అయిపోతుంది లహరి, నాకు ఇచ్చేసి నేను పేల్చేసి వెళ్ళిపోతాను అని చెప్పి నేను చెప్తున్నాను. తను నేను ఇవ్వనంటే ఇవ్వను అంటుంది. మా ఇద్దరిది ఇంకా చాలాసేపు పట్టిద్ది అని చెప్పి యాంకర్ ఇంకో ప్లాన్ చేశాడు, అది చూడండి. ఓకే మేడం, మీరు తెలియని అవసరం లేదు, ఆలస్యం వస్తుంది. యాక్చువల్లీ మీ బేలిమ్స్ మీ హ్యాండ్స్ ఇలా తిప్పండి. ఓకే, ఇప్పుడు ఎవరైతే ముందుగా పగల కొడతారో వాళ్ళు విన్నర్ అయినట్టు. అంటే అప్పుడే కాదు, మ్యూజిక్ వస్తాను. ఓకే, ఎవరైతే ఫాస్ట్గా పగల కొడతారో వాళ్ళు విన్నర్. ఎవరికైనా వాళ్ళే, ఎవరైతే ఫాస్ట్గా పగల కొడతారో వాళ్ళే విన్నారు. ఓకేనా? మీ ఉంగరాలు ఇలా లివర్స్ తిప్పండి. అది ఇప్పుడు కొద్దిగా తీసుకుంటుందండి. ఇప్పుడు ఏమన్నారండి, వదిలి మద్దలా ఇప్పుడు నిజంగా కొట్టుకుంటారు, ఇది కన్ఫర్మ్. ఓకే, సూపర్ మేడం, విన్నర్ అయినారు మేడం. మీ చేత ఒక చిన్న గిఫ్ట్ చేయండి. మనం ఓడిపోయాము. ఇప్పుడు పుస్తలి కొంచెం అది ఓడిపోయానని బాధలో ఉండదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అయిందనమాట. కేక్ కటింగ్ అప్పుడు ఏంటంటే అందరికీ తల మీద క్యాప్స్, ఎదురు పెట్టుకోవడానికి స్పెట్స్ లాంటివి ఇస్తారు కదా. ఇక్కడ బుజ్జితల్లి ఏంటంటే నీకు నాకు ఇద్దరికి గర్ల్స్ ఏ వచ్చినాయి, నువ్వు గర్ల్దే పెట్టుకున్నావు అని పాపం వాడిని ఎక్కిరిస్తుంది.
సో ఇక్కడ కేక్ కటింగ్ అవ్వగానే కిట్టుకి ఆఫీస్ వర్క్ లేట్ అవుతుంది, అంటే తనకి నైట్ షిఫ్ట్ ఉంది, అందుకని చెప్పి మేము డిన్నర్ చేసి వెళ్ళిపోయాము. సో ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.